ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పాడేరులో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ప్రధానంగా సీఎం చంద్రబాబు వంజంగి గ్రామ సమీపంలోని కాఫీ తోటల సందర్శన, రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. తర్వాత అక్కడికి సమీపంలో గిరిజన పండుగలు, సంప్రదాయ ప్రదర్శనలు, గిరిజనులతో సమావేశమవుతారు. మరోవైపు సీఎం చంద్రబాబు పాల్గొనే బహిరంగ సభకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్ధర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఇతర ఉన్నతాధికారులు, కూటమి నేతలు పర్యవేక్షించారు. లగిసపల్లి గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ ప్రదేశాన్ని, గిరిజనులతో తరువాత కార్యకర్తలతో సమావేశమయ్యే 2 సభా వేదికలు, వంజంగి గ్రామ చావడి తదితర ప్రదేశాలను కలెక్టర్ సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సభా వేదికలతో పాటు జిల్లా కేంద్రం పరిసరాల్లోనూ పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు, సీఎం వచ్చే ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలతో పాటు పటిష్ట భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కార్యక్రమం ముగిసే వరకు ఘాట్ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. అలాగే అవసరాలకు అనుగుణంగా అత్యవసర ట్రాఫిక్ మళ్లింపులు వంటి చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలన్నీ పూర్తిగా డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘాలో ఉంచారు. వైఎస్ వివేకానందరెడ్డి జయంతి రోజు ఆయన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు. ఎప్పుడు మాతోనే తిరుగుతున్న వ్యక్తి నాన్నను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. శుక్రవారం వివేక 74వ జయంతి సందర్భంగా పులివెందల్లోని ఇంటి వద్ద ఉన్న తండ్రి విగ్రహానికి భర్త రాజశేఖర్ రెడ్డి, తల్లి సౌభాగ్యమ్మతో కలిసి ఆమె నివాళులర్పించారు. వివేక సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన తండ్రి చనిపోయినప్పుడు ఖననం చేసేందుకు ఇంటి నుంచి ర్యాలీగా వెళ్దామని చెబితే అప్పుడు జగనన్న వద్దన్నారని, నిన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ప్రచారంలో జరిగిన గొడవలో ఒక కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలితే పెద్ద ర్యాలీ చేశారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా చేయాలని, మంచి భవిష్యత్తు ఉందని తన తండ్రి ఎప్పుడూ అనేవారు. అలాంటి వ్యక్తిని మాతో తిరిగిన, మాతో ఆడుకున్న అవినాష్ రెడ్డే హత్య చేయించడం దారుణమన్నారు. ఓ కార్యకర్తకు దెబ్బ తగిలిందని సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి పులివెందుల డీఎస్పీతో వాదనకు దిగారని, పోలీసులు టీడీపీకి తొత్తులుగా మారారని అన్నారని సునీత ఆరోపించారు. మరి తన తండ్రి హత్య జరిగినప్పుడు సంఘటనా స్థలంలో సమయంలో పోలీసుల సమక్షంలో రక్తపు మరకలు చెరిపేసి మీరు శుభ్రం చేయలేదా? అప్పుడు మీకు పోలీసులు తొత్తులా అని ప్రశ్నించారు. వివేకను ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేయించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసే విషయమై అవినాష్ రెడ్డి కాగితం మీద రాసుకువచ్చారని, దానిపై సంతకం చేయాలని కోరారని సునీత చెప్పారు. అయితే తాను అంగీకరించలేదన్నారు. తన తండ్రి హత్య జరిగి 6 ఏళ్లయిందని, నేటికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులో 6 కేసులు, సుప్రీంకోర్టులో 6 కేసులు నడుస్తున్నాయని, న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని ఆమె తెలిపారు. వైసీపీ అవినీతిని సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై దర్యాప్తులో రాజీ పడేది లేదని, అక్రమార్కులకు శిక్షలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. బీజేపీని ఇంటింటికి తీసుకువెళ్లాలని, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలని, ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై అవగాహన కల్పించాలని ప్రధాని మోదీ సూచించినట్లు మాధవ్ చెప్పారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాలన్నారు. తెలుగు భాషను ప్రమోట్ చేయాలని, యువతకు పార్టీని చేరువ చేయాలని సూచించినట్లు చెప్పారు. అలాగే ట్రంప్ టారిఫ్ల గురించి ఏపీ రైతాంగం ఆందోళనలో ఉందని ప్రధానికి వివరించానని, అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ దేశాలకు ఎగుమతులపై దృష్టి సారించాలని కోరినట్టు మాధవ్ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్పై దృష్టి పెట్టాలని, పొగాకు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ప్రధాని సూచించారు. 9 జిల్లాల్లో తన పర్యటన పూర్తయిందన్నారు. ఈ నెల 10 నుంచి 3వ దశ జిల్లాల పర్యటన ప్రారంభమవుతుందన్నారు. 30న సంచార జాతుల కోసం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వారికి డిఎన్టీ సర్టిఫికేట్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయాలన్నీ ప్రధానికి వివరించాను అని తెలిపారు. ఏపీ మద్యం కుంభకోణం కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దదని మాధవ్ ఆరోపించారు. ఏపీ మద్యం కేసులో అరెస్టులను బీజేపీ స్వాగతిస్తుందని, భవిష్యత్తులో మళ్లీ కుంభకోణాలు పునరావృతం కాకూడదంటే ఈ కేసులు, శిక్షలు కఠినంగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అక్రమార్కులకు ఎప్పుడూ అండగా నిలవదని చెప్పారు. ప్రభుత్వ అధికారులపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి తామే వస్తామని, అప్పుడు అధికారుల వ్యవహారం చూస్తామని అంటూ వైసీపీ బెదిరింపులకు పాల్పడటం ముమ్మాటికి స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు. అటువంటి బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేదన్నారు. అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు విధాన పరంగానే భూములు కేటాయింపు జరుగుతుందని తెలిపారు.
గోదావరి కావేరీ అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నీటిని తరలించాలనే ప్రతిపాదనపై చర్చించడం కోసం ఈ నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు జలసౌధలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ సంప్రదింపుల కమిటీ సమావేశం కానుంది. ఈ కమిటీతో పాటు కేంద్ర జలవనరుల సంఘానికి కూడా చైర్మన్ గా ఉన్న అతుల్ జైన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. తాజాగా ఇచ్చంపల్లి రిజర్వాయర్ నుంచే గోదావరి కావేరీ అనుసంధానం చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు వినతి పత్రాన్ని కూడా అందించింది. ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కు ఆమోదం తెలపడం ద్వారా గోదావరి బనకచర్ల అనుసంధానానికి చెక్ పెట్టినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కింద 300 టీఎంసీలను తరలించడానికి ఏపీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా పోలవరం నుంచి గోదావరి కావేరీ అనుసంధానం చేపట్టాలని పట్టుబడుతూ వచ్చిన ఏపీ తాజాగా రూటు మార్చింది. బొల్లాపల్లి నుంచి అనుసంధానం చేపట్టాలని కేంద్రానికి నివేదించడమే కాకుండా ఒత్తిడి పెంచుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డబ్ల్యూడీఏ సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్డబ్ల్యూడీఏ ఆహ్వానం పంపింది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా ఇచ్చంపల్లిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఏపీ చేపట్టిన గోదావరి బనకచర్ల అనుసంధానం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఏపీకి ముక్కుతాడు వేయాలంటే ఇచ్చంపల్లి ఒక్కటే మార్గమనే భావనతో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్డబ్ల్యూడీఏ సమావేశంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారత కల్పించడమే అసలైన రక్షాబంధన్ అని అన్నారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. మహిళా సాధికారత వారిని కోటీశ్వరులుగా మార్చే సంకల్పంతో ప్రజాప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలంతా భాగస్వాములయ్యే వరకు ప్రజాప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, మహిళల భద్రత, సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని సీఎం పేర్కొన్నారు. ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వేరువేరు ప్రకటనలో ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని ప్రధాన బస్టాండ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి పండుగలకు తోడు ఆదివారం కలిసి రావడంతో నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న జనం సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. శుక్రవారం ఉదయం నుంచే బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత ప్రయాణాల నేపథ్యంలో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో వెళ్లేందుకు పోటీ పడ్డారు. కాగా రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. జేబీఎస్, ఎంజీబీఎస్ తో పాటు ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్, కేపీహెచ్బీ, మియాపూర్ ప్రాంతాల నుంచి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేసింది. రద్దీకి తగ్గట్టు రోజువారీ సర్వీసులతో పాటు అదనంగా 400 ప్రత్యేక సర్వీసులు నడిపినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. బస్టాండ్ల ఆవరణలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ట్రాఫిక్ కంట్రోలర్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సులభతరంగా, క్షేమంగా అందరికీ అందుబాటులో టికెట్ ధరలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పిన ఆర్టీసీ యంత్రాంగం పండుగ సమయాల్లో మాత్రం వారిపై అధిక భారం మోపుతోంది. రాఖీ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్న పేరుతో ఆర్టీసీ అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు నిలువుదోపిడికి గురవుతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 41 నుంచి 50% ఛార్జీలు పెంచి వసూలు చేస్తుందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగూరు కట్ట రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో సింగూరు రిజర్వాయర్ శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ మహ్మద్ అంజద్ హుసేన్ తదితరులతో సమీక్షించారు. సింగూరు రిజర్వాయర్ మరమ్మతులకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మంత్రి ఆరా తీయగా, సంగారెడ్డి ఎస్ఈ, సిఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఏ పని చేయాలన్నా ఈ 2 పోస్టుల్లో అధికారులు అవసరమని అధికారులు వివరించినట్లు సమాచారం. ఎస్సీ పదోన్నతుల ఫైల్ ఆమోదం పొందిందని, తక్షణమే పోస్టింగులపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టును పరిశీలించి చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. మంత్రి ఆదేశాలతో ఈఎన్సీ మహ్మద్ అంజద్ హుసేన్, ఈఎన్సీ టి శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్ ఎం సత్యనారాయణ రెడ్డి, ఈఈ ఎంఎన్ఏ చంద్రశేఖర్లతో సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం మీడియాతో ఈఎన్సీ అంజద్ హుసేన్ మాట్లాడుతూ తాత్కాలికంగా ఇసుక, కంకర బస్తాలతో దెబ్బతిన్న ఆనకట్ట ప్రాంతానికి మరమ్మతులు చేపట్టి పటిష్టం చేస్తామన్నారు. అయితే నీటి నిల్వలు గరిష్టంగా ఉంటే పనులు చేపట్టలేమని, నీటి నిల్వలు తగ్గాక పూర్తిస్థాయి పనులు చేపడతామని తెలిపారు. సింగూరు ప్రాజెక్టుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదన్నారు. ప్రాజెక్టు డేంజర్ జోన్లో ఏమీ లేదని, చిన్న చిన్న లీకేజీలను సరిచేస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టులో కొన్ని సాంకేతిక సమస్యలను సరిచేస్తామని తెలిపారు. ఆనకట్ట భద్రతా కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈఎన్సీ. ఆయన ఏ కాగితం మీద సంతకం పెట్టాలన్నా ₹1,00,00,000 చేతిలో పడాల్సిందే. తాను చెప్పిందే రేటు, ఇందులో మరో మాటే లేదు. అడిగినంత ఇచ్చుకుంటే ఓకే, లేకపోతే కొర్రీల మీద కొర్రీలు వేసి కాంట్రాక్టర్లకు చుక్కలు చూపిస్తారు. శ్రీనివాస్కు 2 కుమారులు. వారిలో ఒకరు అమెరికాలో ఉంటున్నారు. కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన లంచం సొమ్మును అమెరికాలో ఉంటున్న కుమారుడి వద్దకు పంపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లను ఎంత వేధించినా అడిగేవారే లేకపోవడంతో ఇంజనీరింగ్ విభాగంలో తిరుగులేని అధికారిగా మారారు. ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్న పనిని మరో కాంట్రాక్టర్కు అప్పగించడానికి కోటికి తక్కువ కాకుండా వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే పనిని మళ్లీ పాత కాంట్రాక్టర్కు అప్పగించాలన్నా కోటి ఇవ్వాల్సిందే. గతంలో ఆయనపై విచారణ చేసిన విజిలెన్స్ కమిషన్ శ్రీనివాస్కు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేసింది. ఈఎన్సీ పోస్టుకు ఆయన అనర్హుడని అందులో స్పష్టం చేసింది. అయినా నాటి పాలకులు ఏరికోరి మరీ శ్రీనివాస్కు పదవిని కట్టబెట్టారు. తాను డిమాండ్ చేసిన మొత్తం ఇస్తేనే పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలుపుతానని కొద్ది నెలల క్రితం ఉత్తరాంధ్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ను వేధించాడు. ఆయన అధికార పార్టీ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి విషయం చెప్పి కన్నీరు మున్నీరయ్యారు. ఆ నేత ఈఎన్సీకి ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పనితీరు ఇదే విధంగా ఉంటే చాలా ఇబ్బందులు పడతారని శ్రీనివాస్ను హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా కాంట్రాక్టర్ నుంచి 25 లక్షలు లంచం తీసుకున్న శ్రీనివాస్ను పట్టుకున్న అధికారులు విశాఖపట్నంలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు శుక్రవారం కొనసాగాయి. శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఏపీ ఎంపీ సీఎం రమేష్ పై బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో తిరగాలన్నా, మంచిగా ఉండాలన్నా ఆయన తన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ ఏపీ ఎంపీ సీఎం రమేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మన్నె గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ సీఎం రమేష్ పై శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో మన్నె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన సీఎం రమేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులకు భయపడి మనుగడ కాపాడుకోవడానికే బీజేపీలో ఆశ్రయం పొందారని చెప్పారు. ఆయనకు సారా కాంట్రాక్టులు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎప్పుడో వచ్చిన బెయిల్ సంగతి ఇప్పుడు చెబుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అవాకులు చవాకులు పేలడం సీఎం రమేష్ కు తగదన్నారు. సీఎం రమేష్ కు ఫోర్త్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి 1600 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినందుకే తెలంగాణను 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు దోచుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శిస్తున్నారన్నారు. కేవలం కాంట్రాక్టుల కోసం సీఎం రమేష్ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని మన్నె ఆరోపించారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ హైస్కూల్పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారికి పనిపాట లేక పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై మాట్లాడేందుకు ఏమీ చిక్కకని బీఆర్సీపై ఆరోపణలు చేస్తున్నారని నారాయణ తెలిపారు. బీఆర్ హైస్కూల్ను ఏపీలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దామని చెప్పారు. పేద విద్యార్థులకు అవకాశాలు కల్పించి కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని ఆయన చెప్పారు. నారాయణ విద్యా సంస్థల మెటీరియల్ కూడా విద్యార్థులకు ఇచ్చామని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నారని వివరించారు. మంత్రి లోకేష్ కూడా మంగళగిరిలో ఓ స్కూల్ని ఆధునీకరిస్తున్నారని, తన కుమార్తె శరణికి కొన్ని బాధ్యతలను కూడా అప్పగించారని తెలిపారు. పేద పిల్లలు చదువుకుంటుంటే ఓర్వలేని వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోనన్నారు మంత్రి నారాయణ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం హెచ్ఎఫ్ నగర్ కమిటీ హాల్లో రహమత్ నగర్ డివిజన్ బూత్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలుగా హైదరాబాద్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జూబ్లీహిల్స్ లో ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలకు కలెక్టర్లకి అప్లికేషన్ ఇచ్చినా ఫలితం దక్కలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని పొన్నం చెప్పారు. ఒక హైదరాబాద్లోని 15 నియోజకవర్గాల్లో 55,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లు చెప్పారు. 15,000 మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులో చేర్చామన్నారు. అలాగే గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే కనీసం తినే పరిస్థితి ఉండేది కాదన్న మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని, వీధి దీపాలు, శానిటేషన్, మంచినీరు ఏ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు తన ఏజెంట్గా వాడుకుంటుందని,
తమకు వ్యతిరేకమైన ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తుందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా సూర్యాపేటలో జరిగిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో చేపట్టామని చెప్పారు. బీహార్లో మైనారిటీలు, ప్రతిపక్షాల ఓట్లు, ఎస్సీల ఓట్లు భారీగా తొలగించే కార్యక్రమానికి ఎన్నికల కమిషన్ పాల్పడుతుందని జాన్ వెస్లీ ఆరోపించారు. బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగించి బీజేపీలో అధికారంలోకి రావడానికి ఎన్నికల కమిషన్ సహకరిస్తుందని ఆయన అన్నారు. గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో 42,000 ఓట్లను అక్రమంగా చేర్పించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అదే తరహాలో బీహార్లో కూడా జరుగుతుందని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా మారి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని జాన్ వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. దేశ ప్రజలు మేల్కొని బీజేపీని గద్దెదించడానికి పూనుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోలేమని ఆయన హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కండలేరు జలాశయంలో గత కొంతకాలంగా అక్రమంగా చేపల వేట కొనసాగుతుంది. ప్రస్తుతం చేపలు గుడ్డు దశలో ఉండడంతో జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేటను అధికారులు నిషేధించారు. అయితే కొంతమంది అక్రమార్కులు దొంగచాటుగా చేపల వేట కొనసాగిస్తున్నారు. దీంతో కలువాయి మండలం దాచూరు గ్రామానికి చెందిన మత్స్యకారులు కాపుగాచి డ్యాంలో అక్రమంగా చేపలు పట్టి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. చేపల వేట నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ 10 బాక్సుల్లో సుమారు 500 కేజీల చేపలు అక్రమంగా తరలిస్తుండగా విషయం తెలుసుకున్న గ్రామ మత్స్యకారులు వెంటనే స్పందించి చేపల బాక్సులను పట్టుకున్నారు. ఈ విషయాన్ని మత్స్యశాఖ ఏడీకి ఫోన్ ద్వారా తెలియజేశారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందే గ్రామానికి చెందిన ఆదివాసీలు తమ భూములకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో పట్నం బాట పట్టారు. ఎలాగైనా ముఖ్యమంత్రిని కలిసి తమ గోడును చెప్పుకోవాలని సుమారు 400 కిలోమీటర్ల నడక ప్రారంభించారు. 3 రోజులుగా సాగుతున్న నడక యాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. తమ భూములకు పట్టాలు ఇచ్చి తమను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. మహిళలు నెత్తిన మూట పెట్టుకుని ఎలాగైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. 40 నుండి 50 సంవత్సరాలుగా తమ భూముల్లో పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తుంటే అటవీశాఖ అధికారులు తమ భూములను లాక్కుంటూ తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలను ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులైనా సరే ముఖ్యమంత్రిని కలిసే వరకు తమ పాదయాత్ర కొనసాగిస్తామని వాపోయారు. అటవీ అధికారులు భూములను లాక్కోవడంతో తమ జీవనాధారం కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు పట్టాలు ఇప్పించాలని బ్రతిమలాడుకుంటున్నారు. రాష్ట్రంలో ఖజానా లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరుల వేతనాలు ఆపి దళిత బంధు అందించిందని బీఆర్ఎస్ పార్టీ పాలనపై తెలంగాణ సాంస్కృతిక సమైక్య చైర్పర్సన్ గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో తెలంగాణ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ 2వ వర్ధంతి నిర్వహించారు. దానికి హాజరైన వెన్నెల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను అవమానించవద్దన్నారు. అమరుల పిల్లలు సీఎం, పీఎం, కలెక్టర్లు కావద్దా అని ప్రశ్నించారు. యుద్ధరీతి మారిందని వెన్నెల చెప్పారు. మొదట సాంస్కృతిక సమైక్య చైర్పర్సన్ బాధ్యతలు తీసుకోవద్దని చాలా మంది అన్నారని, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఏర్పడినప్పటి నుంచి 6 నెలలకొకసారి వేతనాలు ఇచ్చేవారని, సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పీఆర్సీ ఇచ్చి 3 నెలలకొకసారి జీతాలు ఇస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అన్నారు. గద్దర్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రఖర్ జైన్ సూచించారు. వర్షాలపై భారత వాతావరణ శాఖ ముందస్తుగా ప్రకటిస్తున్న అంచనాలు తప్పుతున్నాయి లేదా కొంతమేర మాత్రమే వాస్తవికతకు దగ్గరగా ఉంటున్నాయి తప్ప బులెటిన్లో పేర్కొన్నట్టుగా వర్షాలు కురవడం లేదు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో రాష్ట్రంలో అనేక చోట్ల సాధారణం అంతకంటే ఎక్కువగా, కొన్ని జిల్లాల్లో మాత్రమే తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన అంచనాల్లో పేర్కొంది. అయితే అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ 2 నెలల్లో 25% తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ పంటలకు బాగా నష్టం జరిగింది.
దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా రాష్ట్రానికి వచ్చేసరికి పరిస్థితి మరోలా ఉంది. దీంతో వర్షాలు కురుస్తాయని ఇస్తున్న ముందస్తు అంచనాలపై రైతుల్లో అయోమయం నెలకొంటోంది. వర్షం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంటుంది. కానీ మాడు పగిలే ఎండ కాస్తుంది. వేసవి మాదిరి వేడి వాతావరణం కొనసాగుతుంది. వాతావరణ శాఖ బులెటిన్ మేరకు గడిచిన వారం తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే ఏపీకి వచ్చేసరికి బులెటిన్కు భిన్నంగా తక్కువ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో చెప్పింది తూచా తప్పకుండా జరుగుతుందని నిక్కచ్చిగా చెప్పలేమని, వాతావరణంలో అనూహ్యమైన మార్పుల ప్రభావంతో చెప్పిన దానికి భిన్నంగా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రోజువారీ బులెటిన్లు రూపొందిస్తుంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం ఇచ్చిన వివరాలకు స్థానికంగా నెలకొన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అధికారులు రాష్ట్రాల వారీగా బులెటిన్లు తయారు చేస్తారు. ఏపీకి వచ్చేసరికి అమరావతిలో వాతావరణ కేంద్రం, విశాఖలో తుఫాన్ హెచ్చరిక కేంద్రం పనిచేస్తున్నాయి. రోజువారీ వాతావరణం వివరాలను అమరావతి కేంద్రం ఇస్తుండగా తుఫాన్లు, వాయుగుండాల సమయంలో తుఫాన్ హెచ్చరిక కేంద్రం బులెటిన్లు జారీ చేస్తుంది. ఈ రెండు కార్యాలయాలు కలిసి పనిచేస్తుంటాయి. అయితే చెప్పిన దానికి, వాస్తవంగా వర్షాలు కురిసిన దానికి మధ్య తేడా మాత్రం ఉంటుంది. మతాంతర వివాహాలపై హర్యానా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకునే వారిపై మత మార్పిళ్ల నిరోధక చట్టం 2022 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. వివాహం కోసం జరిగే మత మార్పిడిని ఈ చట్టం నిరోధిస్తోంది. అతిక్రమిస్తే 4 లక్షల దాకా జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. చట్ట ప్రకారం మత మార్పిడికి సంబంధిత వ్యక్తులు అధికారులకు దరఖాస్తు చేసుకుని నిర్ణీత గడువు దాకా నిరీక్షించాల్సి ఉంటుంది. బలవంతంగా, మోసపూరితంగా జరిగే మత మార్పిళ్లను రద్దు చేస్తారు. వ్యక్తుల మత స్వేచ్ఛను అడ్డుకోవడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. సివిల్ వివాదంలో క్రిమినల్ స్వభావ చర్యలను సమర్థించిన అంశంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ను ఉద్దేశించిన తీవ్రమైన వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఉపసంహరించుకుంది. ఆ జడ్జిని ఇబ్బంది పెట్టడం కానీ, ఆయనపై అపవాదు మోపటం కానీ తమ ఉద్దేశం కాదని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 4న తాము వెలువరించిన ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ లేఖ రాసిన నేపథ్యంలో జస్టిస్ ప్రశాంత్పై వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు వివరించింది. హైకోర్టులు కూడా దేశ న్యాయ వ్యవస్థలో భాగమేనని, కొన్ని పరిమితులు దాటినప్పుడు న్యాయపాలన గౌరవాన్ని కాపాడటానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని జస్టిస్ పార్థివాలా స్పష్టం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ అలహాబాద్ హైకోర్టు తీర్పు చట్ట విరుద్ధమేనని ఉద్ఘాటించారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ కు క్రిమినల్ కేసుల విచారణ బాధ్యతను అప్పగించవద్దని సూచించడం, సీనియర్ జడ్జితో కలిపే ధర్మాసనంలో కూర్చోనివ్వాలని సుప్రీంకోర్టు నిర్దేశించడం హైకోర్టు రోస్టర్లో జోక్యం చేసుకోవడమేనని అలహాబాద్ న్యాయమూర్తులు మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆ 2 సూచనలు వెనక్కి తీసుకోవడంతో వివాదం సమసిపోయింది. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ స్వాగతించింది. తన తప్పును సుప్రీంకోర్టు సరిదిద్దుకుందని పేర్కొంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుటుంబానికి సంబంధించిన దశాబ్ద కాలం నాటి ఆస్తి వివాదాన్ని పునర్విచారించాలని ట్రయల్ కోర్టుకు బదిలీ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత జూన్లో జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర స్టే విధించింది. భోపాల్ సంస్థానానికి చివరి పరిపాలకుడైన నవాబు హమీదుల్లా ఖాన్ ఆస్తి ఆయన కుమార్తె సాజిదా సుల్తాన్కు చెందుతుందని ట్రయల్ కోర్టు 2000 సంవత్సరం ఫిబ్రవరి 14న తీర్పు వెలువరించింది. ఆ తీర్పు ప్రకారం ఆస్తి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి, ఆయన భార్య నటి షర్మిలా ఠాగూర్కి, వారసులు సైఫ్ అలీఖాన్, సారా అలీఖాన్ తదితరులకు చెందుతుంది. అయితే చివరి నవాబు ప్రైవేట్ ఆస్తి పంపకం న్యాయబద్ధంగా జరగలేదని ఇతర బంధువులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి స్పందించిన మధ్యప్రదేశ్ హైకోర్టు కేసుపై తిరిగి విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది. నవాబు ఆస్తి ముస్లిం పర్సనల్ లా పరిధిలోకి రాదని, అది ఆయన కుమార్తె సాజిదా సుల్తాన్కు రాజ్యాంగ నిర్దేశానుసారం లభించిందని ట్రయల్ కోర్టు 2000 సంవత్సరంలో వెలువరించిన తీర్పులో పేర్కొంది. 1960లో నవాబు మరణానంతరం భారత ప్రభుత్వం క్రికెట్ పటౌడీ తల్లి సాజిదా సుల్తాన్కు ఆయన సింహాసనానికి, ఆస్తికి వారసురాలుగా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఉజ్వల్ యోజన కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
దానికోసం 12,060 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పింది. అస్సాం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీకి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 7,250 కోట్ల చొప్పున ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. సాంకేతిక విద్య కోసం 4,200 కోట్లు ప్రకటించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల అప్గ్రేడ్ కు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశీయ ఎల్పీజీలో నష్టాలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం చెల్లించేందుకు 30,000 కోట్లు కేటాయించినట్లు వివరించింది. మర్కకనం, పుదుచ్చేరి 4 లైన్ హైవే కోసం 2,157 కోట్లు కేటాయింపు జరిగినట్లు మోదీ సర్కార్ చెప్పుకొచ్చింది. అనంతరం అమెరికా విధించిన 50% సుంకాలపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. అమెరికా సుంకాలకు భారత్ ధీటైన కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు నిలిపివేసినట్లు భారత్ ప్రకటించింది. ఇప్పటికే అమెరికా క్షిపణుల కొనుగోలు నిలిపివేసినట్లు భారత్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల భారత్పై 50% టారిఫ్ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు చివరిలో తియాన్జిన్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సిద్దమవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై స్పందించిన బీజింగ్ ప్రధాని మోదీ పర్యటనను స్వాగతించింది. ఈ శిఖరాగ్ర సమావేశం సభ్య దేశాల మధ్య సంఘీభావం, స్నేహం, ఫలవంతమైన ఫలితాలకు వేదిక కానుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక వార్షిక సదస్సులో భాగంగా ప్రధాని మోదీ ఆగస్టు 30న జపాన్లో పర్యటించనున్నారు. అనంతరం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లనున్నారు. ఇదే విషయంపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గువా జియాకున్ స్పందిస్తూ ఎస్సీఓ సభ్య దేశాలు సహా 20 దేశాల నేతలు, 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఇందుకు హాజరు కానున్నారని చెప్పారు. అయితే ప్రధాని జపాన్, చైనా పర్యటనలకు సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రధాని మోదీ చైనాలో చివరిసారిగా 2018లో పర్యటించారు. అనంతరం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2019లో భారత్లో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లదాఖ్ సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరించుకునేందుకు సైనిక, దౌత్య అధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ రష్యాతో స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. భారత ప్రధాని మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక బంధం బలోపేతంతో పాటు పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక విషయాలపై చర్చించుకున్నారని ఢిల్లీ, మాస్కోల నుంచి విడివిడిగా విడుదలైన అధికారిక ప్రకటనలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో వారు తమ నిబద్ధతను చాటుకున్నట్లు తెలిసింది. ఉక్రెయిన్తో ఘర్షణ తాజా పరిస్థితిని పుతిన్ వివరించగా శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న తమ సూచనను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మిత్రుడు పుతిన్తో ఫలప్రదమైన సంభాషణ కొనసాగింది. పలు అంశాలపై వివరంగా మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్ తాజా పరిణామాలు వివరించినందుకు కృతజ్ఞతలు అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించుకున్నామన్నారు. ఈ ఏడాది చివరిలో భారత్ పర్యటనకు వచ్చే పుతిన్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. పుతిన్ భారత్ పర్యటన తేదీలపై కసరత్తు చేస్తున్నట్లు మాస్కో పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు.